హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అనూషాని. ఏపీడిఎస్సి 2025 మన ప్రిపరేషన్లో భాగంగా ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చూద్దాము. ఆప్టిక్స్కి సంబంధించి మనం బిట్స్ అయితే చూద్దాము. పెరిస్కోప్లో 2 సమతల దర్పణాలు ఉంటాయి. పెరిస్కోప్ ఐడియా ఉంది కదండి, దాంట్లో మనకి 2 సమతల దర్పణాలు అనేవి ఉంటాయి. పెరిస్కోపు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందంటే కాంతి పరావర్తన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. పెరిస్కోప్లో కాంతి 2 సార్లు పరావర్తనం జరుగుతుంది. ఎందుకంటే 2 సమతల దర్పణాలు ఉన్నాయి కాబట్టి కాంతి కూడా 2 సార్లు పరావర్తనం అనేది జరుగుతుంది. పెరిస్కోప్ దర్పణం పరికరంతో చేసే కోణం 45 డిగ్రీస్. పెరిస్కోప్ దర్పణం పరికరంతో చేసే కోణం 45 డిగ్రీస్. పెరిస్కోప్ను దేన్ని కనిపెట్టడానికి యూజ్ చేస్తామంటే సముద్రంపై వచ్చే శత్రువుల రాకను కనిపెట్టడానికి. ముష్కర్లు సముద్ర మార్గం ద్వారా వచ్చి పిల్లలను బందీలుగా చేసినప్పుడు నిర్వహించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ పఠాన్ కోటి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొన్న అంటే లాస్ట్ టైం జరిగిన టెట్లో కూడా వచ్చింది, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఇవన్నీ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. నేను ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ నాతో పాటు నా నోట్స్ అలాగే నా మెటీరియల్ మీకు కూడా యూజ్ అవ్వాలని. షార్ట్ టైంలో మీరు ఎక్కడెక్కడో వెతికి అనవసరంగా ఇబ్బంది పడద్దు. మన ఛానల్ని కనుక ఫాలో అయితే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. సో లేట్ చేయకుండా చూడండి. పెరిస్కోప్ దేన్ని కనిపెట్టడానికంటే సముద్రంపై వచ్చే శత్రు నౌకను కనిపెట్టడానికి. ముష్కర్లు సముద్ర మార్గం ద్వారా పంజాబ్ వచ్చి పిల్లలను బందీలుగా చేసినప్పుడు నిర్వహించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ పఠాన్ కోటి. చాలా ఇంపార్టెంట్. కెలిడోస్కోపు ఏ ఆకారాన్ని కలిగి ఉంటుందంటే తెరచిన పుస్తకం. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, తెరచిన పుస్తకాన్ని ఆకారాన్ని కలిగి ఉంటుంది. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే తెరచిన పుస్తకం ఆకారాన్ని కలిగి ఉన్నది ఏది, కెలిడోస్కోపా పెరిస్కోపా అని అడుగుతాడు. మరి కెలిడోస్కోప్లో 3 సమతల దర్పణాలు ఉంటాయి. పెరిస్కోప్లో అయితే 2 ఉంటాయి. కెలిడోస్కోప్లో అయితే కనుక 3 సమతల దర్పణాలు ఉంటాయి. కాంతి బహుళ పరావర్తన సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఏంటది? కెలిడోస్కోప్. మరి కాంతి పరావర్తన సూత్రం మీద ఆధారపడేది పెరిస్కోప్. చాలా డిఫరెన్స్ ఉంది, చాలా జాగ్రత్తగా చూడాలి. కాంతి పరావర్తనం పెరిస్కోప్, కాంతి బహుళ పరావర్తనం కెలిడోస్కోప్. 2 సమతల దర్పణాల మధ్య కోణం తగ్గితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య అనంతం. తగ్గితే అనంత ప్రతిబింబాలు ఏర్పడతాయి. పిన్హోల్ కెమెరాలో హోల్ పరిమాణం పెరిగితే ప్రతిబింబ పరిమాణం పెరుగుతుంది. పరిమాణం పెరిగితే పరిమాణం కూడా పెరుగుతుంది. పిన్హోల్ కెమెరాలో వస్తువు యొక్క ప్రతిబింబం తలకిందులుగా ఉంటుంది. పిన్హోల్ కెమెరాలో వస్తువు యొక్క ప్రతిబింబం తలకిందులుగా ఉంటుంది. లేజర్ కణాలను చార్లెస్ హెచ్ టాన్స్ 1945లో కనుగొన్నారు. కిడ్నీలలో రాళ్ళు